ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికాకి మరొక బిగ్ షాక్ తగిలింది. ఇరాక్లో యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ఇరాన్లో యుద్ధంకి సంబంధించిన విషయం పైన ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అటు యుద్ధ విమానాలలో కూడా ఎప్పటికప్పుడు ఆయిల్ ఫిల్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక KC-135 అనేటువంటి ఈ విమానం ఇప్పుడు కుప్పకూలిపోయింది. సో పైలట్ కో పైలట్ ఇంధనం నింపే వ్యక్తి దుర్మరణ పాలయ్యారు. సో కాల్పుల వల్ల కాదని అమెరికా చెప్తోంది. మేము టెక్నికల్ ఇష్యూ పరంగానే కుప్పకూలిపోయామని అమెరికా చెప్తోంది. కానీ ఇది ముమ్మాటికి మేం చేసిన అటాకే అని చెప్పి ఇరాన్ చెప్తోంది. అది కాల్పుల పరంగా జరిగినా టెక్నికల్గా జరిగినా అమెరికా మాత్రం తీవ్రంగా నష్టపోయింది. 3 మరణాలకి కారణమైంది. ఇరాక్లో ఈ విమానం కుప్పకూలిపోయింది. KC-135 అనేటువంటి ఈ విమానం అటు యుద్ధ విమానాలకి గాల్లో ఎగురుతుండగానే, బహుశా మీరు ఇప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి AI వీడియోలు లేకపోతే రకరకాల వీడియోలు చూసే ఉంటారు. గాల్లో ఎగురుతుండగానే ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్కి డీజిల్ లేదంటే ఆయిల్ ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఆయిల్ ఫిల్ చేసేటువంటి ఆ విమానం ఇది KC-135. సో ఇప్పుడు పైలట్ అండ్ కో పైలట్ అండ్ ఆయిల్ ఫిల్ చేసే వ్యక్తి మొత్తంగా 3 మరణించారు. సో ఇరాన్ ఏం చెప్తోందంటే ఆ విమానాన్ని కుప్పకూల్చింది మేమే, అమెరికాను సైతం ఢీకొంటున్నామన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. కానీ అమెరికా మాత్రం ఇది టెక్నికల్ ఫాల్ట్లో భాగంగానే ఆ విమానం కుప్పకూలిపోయింది, దీనికి ఇరాన్కి ఎటువంటి సంబంధం లేదు, సో మేమే టెక్నికల్ ఫాల్ట్ వల్ల ఆ విమానం కూలిపోయిందని కన్ఫర్మ్ చేస్తున్నాం అని అమెరికా అంటోంది. సో ఇప్పటివరకు ఇరాన్ యుద్ధంతో మొత్తంగా 4 యుద్ధ విమానాలను ధ్వంసం చేసుకుంది అమెరికాకు సంబంధించి 4 యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి.